హలో గైస్, వెల్కమ్ టు మూవీ స్పెక్టర్. ఈరోజు మహారాజా మూవీ చూశాను. మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక సెలూన్ షాప్ నడిపే మన హీరో విజయ్ సేతుపతి తన కూతురుతో ఒక ఇంట్లో ఉంటాడు. ఆ ఇంట్లో ఒకరోజు దొంగతనం జరిగింది అని, తన లక్ష్మి పోయింది అని కంప్లైంట్ ఇవ్వడానికి హీరో పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. కానీ పోలీసులు మాత్రం కంప్లైంట్ తీసుకోము అంటారు. అసలు ఇంతకీ లక్ష్మి ఎవరు? పోలీసులు కంప్లైంట్ ఎందుకు తీసుకోమన్నారు? మరి లక్ష్మి మన హీరోకి మళ్ళీ దొరికిందా లేదా అనేది తెలియాలంటే మూవీ చూడాలి. నితిలన్ స్వామినాథన్ ఈ మూవీకి డైరెక్టర్. ఒక సింపుల్ స్టోరీని నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో ఇంట్రెస్టింగ్గా నెరేట్ చేశారు. 10 to 15 మినిట్స్లోనే మూవీ మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్లో పోలీస్ స్టేషన్లో వచ్చే సీన్స్ ఫన్నీగా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా ఎక్సలెంట్గా ఉంది. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు సర్ప్రైజింగ్గా ఉన్నాయి. మెయిన్గా క్లైమాక్స్ అయితే పీక్స్. కాకపోతే క్లైమాక్స్ చూసినప్పుడు మీకు ఒక మలయాళం సినిమా గుర్తొస్తుంది. అదేంటో నేను ఇప్పుడు చెప్పను, చెప్తే స్పాయిలర్ అవుతుంది. కానీ నాకు దానికంటే ఇదే బాగుందనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మూవీలో మెయిన్గా ఫాదర్ డాటర్ బాండింగ్ని చాలా బాగా చూపించారు. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే మన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఎక్స్ట్రాడినరీగా యాక్టింగ్ చేశారు. తన 50th ఫిలిం మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి ఆయన మంచి మూవీనే సెలెక్ట్ చేసుకున్నారు. ఫస్ట్ హాఫ్లో పోలీస్ స్టేషన్లో ఆయన యాక్టింగ్ ఎక్సలెంట్గా ఉంది. అలాగే ఎమోషనల్ సీన్స్ అండ్ ఫైట్ సీన్స్లో యాక్టింగ్లో ఇంటెన్సిటీ అద్దిరిపోయింది. విలన్గా చేసిన అనురాగ్ కశ్యప్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. అలాగే ఇన్స్పెక్టర్గా చేసిన పర్సన్ కూడా పర్ఫెక్ట్గా చేశారు. ఇంకా మూవీలో లెజెండరీ డైరెక్టర్ భారతీ రాజా, మమతా మోహన్ దాస్, అభిరామి ఇలా చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళకి పెద్దగా స్క్రీన్ టైం దొరకలేదు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ చూస్తే దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ ఈ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాకి యాప్ట్గా సూట్ అయింది. విరూపాక్ష, మంగళవారం లాంటి మూవీస్కి పనిచేసిన అజ్నీష్ లోక్నాథ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. వాటిలాగే ఈ మూవీకి కూడా బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఇచ్చారు. మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డీసెంట్గా ఉన్నాయి. మూవీలో ప్లస్లు అయితే మెయిన్గా విజయ్ సేతుపతి యాక్టింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ. మైనస్లు అయితే పెద్దగా ఏం లేవు, అక్కడక్కడ కొంత ల్యాగ్. ఓవరాల్గా మూవీ నాకైతే నచ్చింది. క్రైమ్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.